కొలువుల కోసం కొట్లాట తెలంగాణలో మళ్లీ బర్నింగ్ టాపిక్ అయింది. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అంశం అధికార ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజేస్తోంది. నిరుద్యోగుల ఆందోళనలు ఒకవైపు, రాజకీయ విమర్శల పర్వం మరోవైపు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించేస్తున్నాయి. తెలంగాణలో నీళ్లు రగిల్చిన రాజకీయ నిప్పు చల్లారక ముందే ఉద్యోగ కల్పన వేడి రాజుకుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ఇప్పుడు అదే అంశాన్ని విపక్షాలు భుజానకెత్తుకుని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ మోసం చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని ప్రశ్నించారు ఆయన. రాహుల్ గాంధీకి దమ్ముంటే అశోక్ నగర్ రావాలని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ గారు 2.5 ఏళ్ల కిందట అశోక్ నగర్లో ఛాయ్ అడ్డా మీద కూర్చొని పోజులు కొట్టుకుంటూ మాటిచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మీరు 2 ఉద్యోగాలు తీసేయండి, కేసీఆర్ది కేటీఆర్ది, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని మాటిచ్చింది. మరి ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఎందుకు పోజులు కొట్టినావు? ఎక్కడ పోయినాయి నీ 2 లక్షల ఉద్యోగాలు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మా పిల్లలు అడుగుతున్నారు. దమ్ముంటే సమాధానం చెప్పు. నిరుద్యోగుల ర్యాలీ చూస్తే ప్రభుత్వంపై యువతలో ఎంతటి వ్యతిరేకత ఉందో కనిపిస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టమని చెప్పి వారు శాంతిపూర్వకంగా ర్యాలీ నిర్వహిస్తే వాళ్ళ మీద పోలీసులు లాఠీలు జులిపించి ఏ రకంగా ఒక భయానకమైన పరిస్థితి నిర్మాణం చేసి నిరుద్యోగ యువత మీద పోలీసు ప్రతాపం చూపించారో దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి భయ్, ప్రైవేట్లో నౌకరు చేసుకోపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా? ఇది కాదు అని చేతులు ఎత్తేసారు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసింది దాన్ని. విపక్షాల విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ పై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని విమర్శించారు. బీఆర్ఎస్ మాటలు నమ్మి నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. మేము జాబ్ క్యాలెండర్ తప్పకుండా ప్రకటన చేస్తాము. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన ఎవరి తరం కాదు. సో మా బాధ్యతలో ప్రైవేటు రంగాల్లో కూడా ఉపాధి కల్పించాలి. వీలున్నంత వరకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ మిగతా వాటికి కూడా నైపుణ్యం గల విద్యా అర్హతలు ఏ విధంగా పెంచాలని ఆలోచన చేస్తూ ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం తీసుకుంటున్నామని కౌన్సిల్లో చెప్పడం జరిగింది. ఆ రోజు 9 సంవత్సరాల పాటు గ్రూప్ 1 నిర్వహించలేదు గత ప్రభుత్వం. ఒక్క రిక్రూట్మెంట్ జరగలే. ఈరోజు ఇన్ని వేల మంది రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటే మా కన్విక్షన్, మా కమిట్మెంట్, మా ప్రభుత్వానికి సంబంధించిన సంకల్పన మేము చూపెడతా ఉన్నాం. మొత్తంగా అటు నిరుద్యోగుల ఆందోళనలో, ఇటు విపక్షాల విమర్శలో, అధికార పక్ష కౌంటర్తో ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది.